తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించెను. ఆమెను ఆదాము యొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన గనుక నారి అనబడును. ఈ కొద్ది వరకు దేవుడు ఈ సమయంలో ప్రత్యేక విధంగా వాక్యాన్ని చదివి వినిపించినటువంటి మరి పెండ్లి కుమారుడు తరపు నుంచి వచ్చినటువంటి రాపాకోళ్ళ అమ్మాయికి, అదేవిధంగా మరి పెండ్లి కుమార్తె తరపు వాక్యాన్ని చదివి వినిపించినటువంటి ఎస్తేర్ రాణికి, అదేవిధంగా మరి ఇక్కడ కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు మరొకసారి తెలియజేస్తూ కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి మన మధ్యకు వచ్చినటువంటి సహోదరులు, దైవజనులు, అభిషక్తులు మరి సత్యం గారు కొన్ని నిమిషాలు కుమారుని ఉద్దేశించి గ్రీటింగ్స్ రూపంలో దేవుని యొక్క వాక్యాన్ని వారు తెలియపరచాలని వారికి సమయం ఇస్తూ ఉన్నారు. పౌలు కొరింథీ సంఘానికి రాశాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుని బట్టి అంటాడు 20వ వచనం, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినను ఆదాములకు సాతైన సహాయము లేకపోతే అన్నిటికీ ఉన్నాయి, జంతువులకు ఉన్నాయి, పశువులకు ఉన్నాయి, పిట్టలకు ఉన్నాయి, అన్ని జాతులు కూడా జత జతలుగా దేవుడు ఏర్పాటు చేశాడండి. దేవునికి స్తోత్ర. అయితే అక్కడ 20వ వచనం అంటాడు, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలిగివేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాముని తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించెను. ఆదామునకు తీసుకుని వచ్చిన అప్పుడు ఆదాము అంటాడు, ఎట్లా నేను నా ఎముకలోకి ఎముక, రేపు దినాన్ని నా ఎముకలు ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్పేసి రెడ్డు నాయుడు గారు చెప్తారు. దేవునికి స్తోత్ర. ఈ దినాన్ని ప్రధాన కార్యక్రమానికి మనం వచ్చాం. దేవునికి స్తోత్ర. రాయబడిన మాటలు చిన్న గీతం ఇచ్చి తను కూర్చుంటారండి. ప్రియమంది బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు. 24వ అధ్యాయము ఆదికాండ గ్రంథం మనము చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెచ్చారా? బంధువులు తెచ్చారా? ఇంకా తేలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏ స్త్రీ అయితే ఆ యొక్క అబ్రహాము కుమారుడికి అయినటువంటి ఇస్సాకు భార్యకు, ప్రియమైనటువంటి ఇస్సాకుకు ఒక భార్య కావాలి. మన బిడ్డలందరికీ అదే విధంగా మన పిల్లల వయసు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో, సత్యనారాయణ గారి సోదరి ఆ ధనలక్ష్మి చిన్న పిల్లడు బిడ్డారా, మా కళ్ళ ముందు ఎదిగినటువంటి కుమారుడు దేవునికి స్తోత్రాలు. ఆ కుమారుడు ఈ రోజున వివాహం కావలసింది కనుక చూడండి, అబ్రహాము ఏ విధంగా అయితే పంపించారో ఆ విధంగా పంపించడానికి చూడండి. 24వ అతడు తన యజమాని ఉంటున్న ప్రతి ఉంటులను తన యజమాని ఆస్తులు స్వస్థమైన నానా విధములకు వస్తువులు తీసుకుని పోయాడు. చాలా మంచి గుళ్ళోకి వస్తావా? నీకు అసలు మీరు దానికి దీనికి సంబంధం చెప్పక
చెప్పారు మాట్లాడగను పెళ్ళికొడుకు పెద్దబాబు మాట్లాడుతుంటే ఎవరు